RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ మహనీయులను స్మరించుకున్నారు. వారి త్యాగాల వలన స్వాతంత్ర్యం వచ్చిందని భావితరాలకు తెలియజేయాలని ఈ కార్యక్రమం నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఎల్ముల మల్లయ్య, రామగోని తిరుపతి గౌడ్, సత్పుతే తుకారాం, దోంగ్రే నానాజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్రం సిద్ధించడానికి ఎవరైతే తన ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినరో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ విగ్రహాల దగ్గర పాలాభిషేకం, నీళ్ళతో అభిషేకం చేసి వాళ్లకు దండలేసి దండం పెట్టుకొని పూలు సమర్పించి మనం స్వతంత్ర సమరయోధులు వాళ్ళు నిస్వార్థంగా దేశం కోసం, దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఎవరైతే మహనీయులు ఉన్నారో ఆ మహనీయులను స్మరించుకుంటూ ఇవాళ చింతల మానేపల్లి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలేసి పూలు సమర్పించి ఇవాళ స్మరించుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఇవాళ ఎవరైతే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ మహనీయులందరూ వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ స్వాతంత్రం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలే వాళ్ళకు లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. స్వాతంత్రం వచ్చి మనకు రేపటికి 77 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఇంకా వెనుకబడి వాళ్ళు కళలు పూర్తిగా సాకారం కానటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళ కళలు నెరవేర్చాలని, అదేవిధంగా భావితరాలకు మనకు స్వాతంత్రం ఎట్లా సిద్ధించింది, స్వాతంత్రం అంటే ఏంటిది, స్వాతంత్రం ఎట్లా వచ్చిందని ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరికీ భావితరాలకు తెలియజెప్పడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అధికారికంగానే ప్రతి విలేజ్లో, ప్రతి మండల కేంద్రంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పింది. ఎందుకు అని అంటే భావితరాలకు మన స్వాతంత్ర ఫలాలేంటి, స్వాతంత్రం కొరకు ఎంతమంది మహనీయులు కొన్ని వేలు లక్షల మంది ప్రాణత్యాగాలు చేసి అలా మనకు స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత మనకి అలా స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే, మనం ఇప్పుడు స్వాతంత్రంగా జీవిస్తున్నామంటే దానికి కారణం అంతా ఈ మహనీయులు చేసినటువంటి గొప్ప త్యాగం వల్లనే మనం ఇవాళ స్వాతంత్రంలో స్వేచ్ఛావాయులు పీలుస్తున్నాం. కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూ నడుస్తుంది. అందరికీ మానేపల్లి మండలి కానీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది ఒక దేశభక్తి కార్యక్రమం. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం ఏదైతే కార్యక్రమం ఉన్నదో దీన్ని ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా అందరం కలిసి అందరం చేసుకునేటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉన్నది అని అంటే కేవలం స్వాతంత్రం జెండా పండుగ మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవాలని, రేపు 15వ తారీఖు నాడు జెండా కార్యక్రమాన్ని ప్రతి విలేజ్లో ప్రతి ఇంటా ఎగరేసుకుంటానికి కూడా మనకు అవకాశం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి అందరికీ కొమరం భీం జిల్లా ప్రజలకు, చింతల మానేపల్లి మండల ప్రజలకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై.